హాయ్ అండి. ఈరోజు శనివారం కదా అనేసని శ్రీనివాసుల టెంపుల్కి వెళ్దాం కదా అని బయలుదేరామండి మేము. ఇది వచ్చేసి రుషికొండ దగ్గర ఉన్న విశాఖపట్నం టీటీడీ అనే టెంపుల్ అండి. ఇది రీసెంట్గా అయితే కట్టడం అన్న జరిగింది. చాలా బాగా అంటే చాలా బాగా కట్టారండి. ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న సీనరీస్ ఏంటి, వెదర్ ఏంటి, అన్నిటికి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. సేమ్ మనకి పెద్ద తిరుపతిలో ఎలాగైతే రూల్స్ ఉంటాయి ఇక్కడ కూడా అవే రూల్స్. చుట్టూరా బీచ్, అందులో మిడిల్లో వచ్చేసి టెంపుల్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నది. ఎంట్రన్స్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా చుట్టూరా వచ్చి మొత్తం ఆ స్వామి గుడి చుట్టూ వచ్చి లొకేషన్ ఇదంతాని. ఇక్కడ శనివారం ఖచ్చితంగా కోలాటం అనేది జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా ఆడతారు. ఇది కాసేపు ఇంకా మా ఊడైతే కనుక ఇక్కడ ఉందో అనేసి అని పేచి పెట్టడం, ఇంకా మా ఊడు పేచి పెడుతున్నాడు కదా అనేసి అని కాసేపు అయితే చూసి మేము ఇంకా గుడికి వెళ్ళడం అనేది జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ లోనే పైకి వెళ్ళగానే ఫోన్స్ అయితే లోపలికి అలౌ చేయమనేసి అని అన్నారు. కానీ రిక్వెస్ట్ చేసి ఏదో పట్టుకెళ్ళడం అన్నది జరిగింది లోపలికి అయితే. ఫోన్స్ అయితే కనుక గుడి లోపల అయితే మీకు వీడియో తీసి నేను పెట్టలేకపోయాను. కానీ ఎప్పటికైనా రిక్వెస్ట్ చేసి నేను పెట్టడం అన్నది జరుగుతుంది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాక తీసిన వీడియో ఇదంతాని. ఇంక చుట్టూరు అంతా కనుక ఈ గుడికి ఉన్న లొకేషన్ ఇదంతాని. ఇప్పుడు పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం మేము. అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. చూశారు కదా, అమ్మవారు కూడా చాలా కళగా అనిపించారు నాకైతే కనుక. ఇంకా అమ్మవారి శిఖరం మాట ఇది వచ్చేసి ఇక్కడ కింద కొండకి కిందన బండి పార్కింగ్ కట్ట, అంటే పైకి వచ్చిన బండి పార్కింగ్ కట్ట పెట్టుకోవడానికి ఆ పక్కనే వాష్రూమ్స్ కూడా బాగా కట్టారు. ఇంక సీనరీ అది బాగుంది కదా అని మా ఓడు నేను ఇంక మా ఫ్యామిలీ ఇంకా అలా ఫొటోస్ అయితే దిగిపోయాం. మా ఓళ్ళు ఫోటోలు దిగడానికి కూడా చాలా కుక్క పిల్లాసాలు వేసాను. ఇది వచ్చేసి శ్రీవారిది శిఖరం మాట. అది వచ్చేసి ఇంకా క్లౌడ్ అయితే మటుకి చెప్పక్కర్లేదండి. శనివారం కనుక చాలా అంటే చాలా క్లౌడ్ ఉంది. ఇంక ఈ కింద అంతా ఎక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళు కట్ట పీస్ఫుల్ అంటే రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ అవి మీకు చూపిస్తాను. ఇంక కనిపించిందంతా గీతం కాలేజ్. ఇది వచ్చి జగన్ అప్పుడు కట్టించింది. ఇది పర్ఫెక్ట్గా ఏ పేరు పెట్టలేదు, మనకే తెలియదు అనుకోండి. ఇంక మా పిల్లలు చూడండి, అక్కడ మా ఆయనమ్మ పిల్లని సేంద్రీ అంతా బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరుని. హాయ్ చెప్పమనేసి అంటే మా అమ్మాయి చూసిన వంకనవుతుంది. మా వాడిని చెప్పరాటాడు కుక్క పిల్ల వేసేలేస్తుండే. చూసారు కదా బీచ్, ఇంక కాలేజ్ బాగా చాలా బాగుందండి. ఇంక ఈ అమ్మవారి పేరు వచ్చేసి గోదాదేవి అమ్మవారు. ఈ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇంకా మా వారు వెళ్ళిపోతున్నాడు అనేసి అని అంటేని ఎంత దూరం వచ్చాం ప్రసాదం తీసుకోకుండా ఎలాగ వెళ్ళిపోతామని లైన్లో అయితే మేము దూరేసాము. ఇవి వచ్చి తూర్పు గుమ్మాలండి, ఉత్తరం గుమ్మాలు, సారీ తూర్పు గుమ్మాలు కాదు, ఉత్తర దర్శన గుమ్మాలు అవి. ఇంకా నైట్ టైం చూసారు కదా ఎంత బాగుందో సీనరీ కూడా అనేది అంతని. ఇంకా ఇందాక చెప్పాను కదండి, దూరం నుంచి వచ్చిన వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ అవెన్యూస్ అని. ఇదేంటి మేము లాన్కి అయితే వెళ్ళలేదు, మేము బయట నుంచి మీకు చూపించడం అన్నది జరిగింది. అండ్ రెస్ట్ తీసుకోవడానికి అని కాకుండా కమ్యూనిటీ హాల్ కూడా ఇందులోనే ఉంటుంది. ఈ సైడ్ ఉన్నదంతా కమ్యూనిటీ హాల్, అటు సైడ్ రెస్ట్ తీసుకోవడానికి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి. ఇంతలో మేము అన్ని చూసిలో మా ఆయన మా అమ్మాయి ఫోటోలు అయితే బాగా తీసేసుకున్నారు. ఇవి వచ్చేసి మెట్ల మార్గం కిందకి వెళ్ళడానికి. మేము ఇంకైతే ఇంటికి వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అయిపోయాం. మేమైతే దిగిపోతున్నాం. ఇంక నేను మీకు మెయిన్ ఎంట్రన్స్ అయితే నేను చూపించలేదు. ఈ కొండ దిగాక మీకు చూపిద్దామని లాస్ట్లో అయితే పెట్టాను ఆ క్లిప్ కూడానండి. ఈ గుడికి కనుక మీరు ఎప్పుడైనా వైజాగ్లో అవైలబుల్గా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గోవిందా గోవిందా.